వెల్కమ్ టు తెలుగు న్యూస్ పవర్ ఛానల్. తెలుగు న్యూస్ పవర్ ఛానల్ వీక్షకులకు, సబ్స్క్రైబర్లకు, శ్రేయభిలాషులకు దీపావళి శుభాకాంక్షలు. రంగుల హరివిల్లు, ఉరుముల గజ్జలు. దీపావళి ఒక దేశం, ఒక పండుగగా చెప్పుకునే ముఖ్యమైన పండుగల్లో దీపావళి ఒకటి. భారతీయులు ఈ భూమి మీద ఎక్కడున్నా తప్పక జరుపుకునే దీపాల పండుగ దీపావళి. రాముడు యుద్ధంలో గెలిచి రావణ సంహారం తర్వాత విజయోత్సవం, కృష్ణుడు నరకుని వధించి వచ్చిన శుభ సందర్భంగా ఈ పండుగగా చెప్పబడుతుంది. ఏమైనా చెడుపై మంచి విజయం సాధిస్తుందన్నదే సందేశం. పిల్లలు, కొత్త అల్లుళ్ళు, యువకులు ఆనందోత్సవాలతో జరుపుకునే దీపాల పండుగ. 10వ తరగతిలో 10 మార్కులు తెచ్చే వ్యాసం దీపావళి హిందువుల का ప్రముఖ త్యోహార్ హై అంటే అంతిష్టం. భారతదేశంలో పాటు చుట్టుపక్కల 5 దేశాల్లో ఈ పండుగ జరుపుకుంటారు. అమెరికాలో కొన్ని పాఠశాలల్లో దీపావళి సెలవు ప్రకటిస్తారు. ప్రతి ఏటా ఆశ్వీజ మాసంలో అమావాస్య రోజు వచ్చే ఈ పండుగ ఈ సంవత్సరం 2 రోజుల్లో వచ్చింది. అయితే లక్ష్మీ పూజ సోమవారం రాత్రి జరుపుకోవాలని, మంగళవారం ఉదయానికే అమావాస్య వెళ్ళిపోతున్నందున పండుగ సోమవారం జరుపుకోవాలని పండితులు నిర్ణయించారు. దీపావళి మందుగొండు సామాగ్రి ధరలు పెద్దగా పెరగకపోవడంతో, వర్షం సహకరించడంతో వ్యాపారం బాగానే జరిగిందని అంటున్నారు. జీఎస్టీ 18%లో ఈసారి రాయితీ ఏమీ రాలేదు. ఈ రోజు కోసం ఏటా దాదాపు 4.5 లక్షల కోట్ల వ్యాపారం జరుగుతుందని అంచనా. కార్పొరేట్లు తమ ఉద్యోగులకు, కస్టమర్లకు ఇచ్చే 32,000 కోట్ల బహుమతులు ఇందుకు అదనం. ఒక్క శివకాశీలోనే 6,000 కోట్ల రూపాయల వ్యాపారం నడుస్తుందని చెబుతున్నారు. 1150 ఫ్యాక్టరీల్లో 4 లక్షల మందికి ఉపాధి అనుమతించారు. కొన్ని షాపులు మధ్యాహ్నానికి వ్యాపారం ముగించారు. వ్యాపారం సజావుగా సాగడానికి